హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ నేను ఇలా హెమ్మింగ్ పట్టీతోటి పైపింగ్ ప్లస్ హెమ్మింగ్ కూడా వేసానండి. నేను చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి, మెసేజ్ కూడా పెట్టండి నచ్చితే. ఇలా చూడండి, ఇలా హెమ్మింగ్ అయితే వేసాను నేను. అంటే స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చండి. నేను హెమ్మింగ్ బాగుంటుందని హెమ్మింగ్ వేసాను, ఎందుకంటే క్లాత్ డల్గా ఉంది. పైపింగ్ వేస్తే లుక్ బాగుందనమాట. ఇలా హ్యాండ్స్కి కూడా వేసాను, అంటే స్టిచ్ చేశాను అనమాట హెమ్మింగ్ వేయకుండా. ఎందుకు నచ్చలేదు నాకు. హెమ్మింగ్ వేస్తే బాగుంది ఈ మెడకి. ఇలా అయితే స్టిచ్ చేశాను అనమాట మొత్తము. ఇలా షోల్డర్ దగ్గర కూడా స్టిచ్ చేసేసుకొని మొత్తం బ్యాక్ ఫ్రంట్ బుక్సులు కాజాపట్టి అన్నీ వేసానండి. ఇప్పుడు శారీ ఇలా వచ్చిందనమాట. బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. ఎందుకంటే శారీలో క్లాత్ తీసాను నేను, ఒక పావు మీటర్ కన్నా తక్కువే తీసాను. ఇలా క్రాస్గా అయితే కట్ చేసేసుకున్నా. థ్రెడ్ కూడా తెచ్చానండి, 0 సైజ్ అనమాట, సన్నగా ఉంటుంది. దీన్ని ఎలా స్టిచ్ చేసేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఎంత మనకు అవసరం ఉంటుందో అంత అంటే కొలుచుకొని మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఎంత ఉంటే అంత, కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి. దారము ఇలా తీసుకొని చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ దారం పక్కన పెట్టేసేసుకొని, ఇప్పుడు ఒరిజినల్ ఉంటుంది కదా శారీలోది, ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచు విడ్త్ తోటి. ఎక్కువ క్రాస్ ఉంది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేశాను. దీన్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఎన్ని పీసులు అయితే మనకు అవసరం పడతాయో అన్ని పీసెస్కి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది మోట్లు లేవు కదా, ఇలా మోట్లు లేనప్పుడు ఇలా పెట్టేసుకోండి. వి షేప్లో పెట్టేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటాం. మనకు 2 ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇలాగ క్రాస్ కట్ చేయడం వలన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఒక 2 లైన్స్లా అలాగ ఉంచేసి ఇలా చూడండి, ఫింగర్స్ తోటి ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలానే ఇంకొక పీస్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ట్రిమ్ చేసుకోండి. ఇలాగా ఇంకొకటి 2 కూడా ఉల్టా సీదా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని క్రాస్ కట్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రబ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ కూడా తీసేసుకోవాలి. చూడండి, మనకి ఎంత అవసరం ఉంటే అంత, కొంచెం ఎక్స్ట్రానే తీసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ కూడా చూడండి, ఇలా మోట్లు ఉన్నాయి కదా, ఈ మూట ఆపోజిట్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట. అలా ఉంటే అలాగా, ఇలా ఉంటే ఇలాగా స్టిచ్ చేసేసుకోండి. మనకి ఎన్ని పీసెస్ అవసరం ఉంటే అన్ని పీసెస్ ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇదేంది, మెయిన్ క్లాత్ ఒకటిను లైనింగ్ 2 అనమాట. రెండింటి మీద ఎలా మనం పైపింగ్ వేసేది, ఇది ఒక మెథడ్ అండి పైపింగ్ వేయడంలో. నాకైతే బాగా నచ్చేసింది, ఎందుకంటే స్టిప్గా ఉంటుంది కదా గల్ల. బాగా మనకు 2 యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు చాలా స్టిప్గా బాగుంటుందండి. మనకి ఎక్కడే కానీ గుచ్చుకోకుండానే మెడ పట్టేసినట్టు మంచిగా ఉంటుంది అనమాట. ఇలా అయితే ఒక నాట్ వేసేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్కి ఇలా పెట్టేసేసుకొని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి దగ్గర కుట్టు వేసేసుకోండి, కొంచెము చిక్కగా. ఒక 2 ఇంచెస్ పాదం ఇంచు ఇలా మోటుకు పెట్టేసుకోండి. కింద లైనింగ్, పైన మనం పైపింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని దగ్గర కుట్టు వేసేసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉంటుందండి పైపింగ్, ఎందుకంటే ఇష్టపడేటోళ్ళు ఇలా వేసుకోవచ్చు. కొంచెం ఇంకొక థ్రెడ్ కూడా, ఇంకొంచెం లావు థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పెట్టేసుకోండి. ఇదైతే చిన్నదనమాట, సన్నగా ఉంటుంది, 0 సైజ్ లాగా. ఇలా దగ్గర కుట్టుతోటి ఇలా మొత్తం మనం ఎంత అవసరం ఉంటుందో అంత కుట్టేసుకోవాలి. గల్లాకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కవర్ అయ్యేటట్టు కుట్టాలన్నమాట. ఇలా దగ్గరికి మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రండి.
ఇలా మొత్తం కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం మెల్లగా అయినా అంటే దారానికి కొంచెం దగ్గరగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. లేకపోతే కొంచెం లూజ్ వచ్చిందనుకోండి ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఎందుకంటే దారం కూడా గట్టిగా పట్టేసుకోవాలి ఇలాగా, అంటే లూజ్ లేకుండా క్లాత్. ఇదంటే సన్నగా ఉంది కాబట్టి క్లాత్ తక్కువే పడుతుందండి విడ్త్. చూడండి లాస్ట్కి ఇలా కుట్టేసుకోండి. ఇక్కడి నుంచి కొంచెం దాని పైకి కుట్టేయండి, ఎందుకంటే లూజ్ లేకుండా వచ్చేస్తుంది ఇలా కుట్టడం వల్ల. ఇలా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా ట్రిమ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఇలాగనే ట్రిమ్ చేయండి, ఎందుకంటే 2 ఇంచెస్ లాగా ఉండేటట్టు. ఎక్కువ క్లాత్ కూడా పెట్టిన ఖర్చు ఎక్కువ కూడా ఉండద్దండి, లావుగా వచ్చేస్తుంది మరీను. మరి ఒక 2 ఇంచెస్ అలా విడుతుండేటట్టు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ పైన రైట్ సైడ్ పెట్టేశాను నేను. మనకు స్టిచ్చింగ్ చేసింది కనపడుతుంది కదా, అంటే మెయిన్ క్లాత్ కిందికి పెట్టేసేసుకొని లైనింగ్ పైకి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే ఈజీగానే ఉంటుందండి, ఎందుకంటే ఈ దారం కనపడుతూ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇలా రౌండ్గా ఎందుకంటే లాగొద్దు, క్లాత్ను లాగకుండా మనం ఎలా గల్లా ఉంటే సేమ్ అలాగనే రౌండ్గా తిప్పుకుంటూ ఫింగర్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే క్రాసే పెట్టాం కదా, రౌండ్ అయితే బాగానే వచ్చేస్తుంది మనకు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలాగా మొత్తం అయితే మీకు స్టిచ్చింగ్ ఎలా కుట్టేది బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఇలా స్టిచ్ చేస్తున్నా చూడండి. ఈ ఖర్చు అనేది మనకు బ్యాక్ సైడ్ నెక్ రావాలండి, షోల్డర్ దగ్గర, ఫ్రంట్ రాకూడదు. ఇలా కొంచెం ఇంత ఎక్కువ కట్ చేసినా కూడా చూడండి కొంచెం మనకు తక్కువే ఉంది చూడండి. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏమి ఉండదులేండి, ఎందుకంటే మనకు ఇలా లోపల కాజా పట్టికి వెళ్ళిపోతుంది కదా, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఎక్కువే ఉండాలి, తక్కువ అయితే ఉండద్దు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనము కుట్టాం కదా, ఇలా ఫోల్డ్ చేయండి. ఖర్చు మీదకి ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా పైపింగ్ కుట్టేసేయచ్చు, ప్లస్ ఇది మెయిన్ క్లాత్ ఉంటుంది. ఇలా చూడండి, హెమ్మింగ్ పైపింగ్ రెండు ఉంటాయి కాబట్టి మనకు చాలా స్టిఫ్గా ఉంటుంది గల్ల. మనకు మంచి ఫినిషింగ్ తోటి అయితే వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేయాలి, ఇలా ఫింగర్స్ తోటి రబ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే, ఈజీగా మనకు పైపింగ్ ప్లస్ హెమ్మింగ్ రెండు యాడ్ చేసుకొని గల్ల మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసేసి హెమ్మింగ్ వేయచ్చు. ఇలా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందో. ఇక్కడ మనము హెమ్మింగ్ అయితే వేసేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. మనము
హెమ్మింగ్ పట్టికి ఎలా వేస్తామో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మెల్లగా కట్ చేయండి,